హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ముప్పాళ్ల రంగనాయకమ్మ గారికి రంగనాయకమ్మ అనే పేరే ముప్పాళ్ళ అనేటువంటి ఆ ముందు అనేది లేకుండా ఆమె ప్రశ్నకు సమాధానంగా ఆమె అందజేసినటువంటి అంశం కమ్యూనిస్టులు బూర్జువా పార్లమెంటు ఎన్నికలు అనేటువంటి అంశంగా ఆమె ఇచ్చిన సమాధానం ఒక ప్రశ్నకు. ఆ ప్రశ్న సమాధానం ఏందో ఇప్పుడు మనం విందాం. ప్రశ్న ఏంటంటే, అధికారంలోకి వచ్చే విధానం గురించి మార్క్సిజం బలప్రయోగ మార్గాన్ని చెప్పింది. కానీ నేడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమా? ఈనాడు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి ఎక్కడున్నాడో కనిపెట్టడం సులువైపోయింది. రాజ్యం చేతి నుండి విప్లవకారులు తప్పించుకు తిరగగలిగేటట్లు ఈనాడు ఉంటుందా? రహదారులు, రైల్వే మార్గాలు, విమానాశ్రయాలు, యుద్ధ విమానాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఈనాడు ఉన్నాయి. ఆధునిక యుద్ధ సామాగ్రి వల్ల నేడు కార్మికులు రాజ్యంతో తలపడి బలప్రయోగం ద్వారా అధికారాన్ని స్థాపించుకోవటం సాధ్యమా? మార్క్స్ ఏంగిల్స్ కాలంలో దోపిడీ వర్గానికి ఇన్ని బలాలు లేవు కదా. కాబట్టి ఎన్నికల మార్గంలోనే కార్మికులు, ఇతర శ్రామికులు మెజారిటీ ఓట్లతో అధికారంలోకి రాగలరు అనుకోకూడదా అన్న ప్రశ్నకు రంగనాయకమ్మ గారి జవాబుగా ఇలా. పాత చరిత్రను చూడండి. ఆనాటికి గొప్ప టెక్నాలజీతో అమెరికా వేల మైళ్ళ దూరంలో ఉన్న వియత్నాం మీదకి వెళ్ళి 1963 సంవత్సరం నుంచి 73 సంవత్సరం వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు అనేక మారణాయుధాలతో పాటు 3,88,000 టన్నుల నాపామ్ అనే బాంబుల్ని వేసింది. 2 కోట్ల గ్యాలన్ల విష రసాయనాలను పొలాల మీద, జలాశయాల మీద, ఊళ్లపైన విమానాలతో చల్లించారు. ఆ బాంబులు, విష రసాయనాలు లక్షల మంది జనాల మరణాలకి, ప్రాణాంతక రోగాలకి కారణమయ్యాయి. లక్షలాది పంట పొలాలు, జలాశయాలు నాశనం అయ్యాయి. అంతా చేసిన వియత్నాం ప్రజలు ఆ దుర్మార్గపు టెక్నాలజీకి లొంగలేదు. అయినా టెక్నాలజీ అనేది ఎప్పుడూ పాలక వర్గాల చేతుల్లోనే ఉన్నా దాన్ని చేసేవాళ్ళు, పాలకుల కోసం దాన్ని ఉపయోగించేవాళ్ళు కూడా శ్రామికులే కదా. మేధాశ్రమల కార్మికులు, నైపుణ్యాలతో శారీరక శ్రమలు చేసే కార్మికులు, ఆ విషాలను కనిపెట్టే మేధాశ్రమల వారు, వీరందరూ శ్రామికులే. కమ్యూనిస్టు పార్టీ అనేది పోలీసుల్ని, సైనికుల్ని కూడా శ్రామికులే అని గ్రహించదా? ఆ పార్టీ తమ ప్రచారాలతో ఆ శ్రామికుల్లో కూడా వర్గ చైతన్యాన్ని బోధించే పని చెయ్యాలి. అదనపు విలువ సిద్ధాంతాలు అనే రచనలో మార్క్స్ చెప్పినట్లు సైనికులు, పోలీసులు కూడా శ్రామికులే. కాకపోతే తప్పుడు సామాజిక సంబంధాల వల్ల వారు అనుత్పాదక శ్రామికులవుతారు. అయినా సైనికులంతా జీవితాల్ని అర్పించేవారే. కాబట్టి సైనికులు, పోలీసులు కూడా కార్మిక వర్గంలో భాగమే. వారు లేకుండా కార్మిక వర్గ విముక్తి జరగదు. రష్యాలోనూ, చైనాలోనూ, వియత్నాంలోనూ విప్లవ కాలంలో సైనికులు, విప్లవకారుల వైపు ఈ పోలీసులు, సైనికులు తిరగడం జరిగింది. కమ్యూనిస్టుల పని సైనికుల్లో, పోలీసుల్లో చెయ్యడం అతి ముఖ్యం. పని చేయటం. దాదాపు 50 ఏళ్ల కిందట తెలుగులో విప్లవ కవి చెరబండరాజు గారు
పోలీసులను సమీకరించేటంత శక్తివంతమైన పాట రాశారు. అది చూడడానికి, వినడానికి ఇది సందర్భమే. మార్క్సే నా టీచరు అనే పుస్తకంలో ఆ పాటని చెరబండరాజు గారు 21 పేజీల్లో అది నింపారు. ఆ పాటని ఇప్పుడు మీరు వినవచ్చు. చెరబండరాజు గారు రాసిన పోలీసుల కోసం పాట అది. మాలోని మనిషివే అనేటువంటి ఆ పాట చెరబండరాజు గారు రాసిన తీరు చూడండి, వినండి. మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసువైనావు, ప్రాణాలు బలిపెట్టి పోరాడు, సోదరుల గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి. మాలోని మనిషివే, మా మనిషివే నీవు, పొట్టకూటికి నీవు పోలీసువైనావు, అన్నన్నా ఆ బతుకు బతుకు బతుకే గాదు, మాలోని వాడవే. కాబట్టికి కాటికి కాల్జాపి కూర్చున్న కన్నోళ్ళు, రాళ్ళు మోసే చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, పేగులెండుకుపోయి చచ్చిపోయినా గాని దేశానికే అసూలర్పించు సోదరుల గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి. మాలోని వాడివే నీవు, మాలోని వాడివే. భోగాలు ఆనందయోగాలు కొందరివి, రోగాలు నెప్పులు కోట్లాది ప్రజలవి. అందుకే పేదోళ్ళు తిరగబడుతున్నారు, నిన్ను కూడా తోడు ఉండమంటున్నారు. మాలోని వాడివే నీవు, మాలోని వాడవే. మనిషన్న కాడికి మనసంటూ ఉంటాది, పల్లెత్తి ఒక మాట పలకని నీ కొలువు చావనా బతకనా, సత్యం ఆలోచించు, దొంగ సర్కారులో పాలు పంచుకోకు. మాలోని వాడివే నీవు, మాలోని వాడివే నీవు. రాకాసి మూకలు రాజ్యమేలే నేడు, నీ వాళ్ళ ప్రాణాలు తీయకో తీయకో, నిరుపేదవే గాని మరబొమ్మవైపోకు, నీ గుండె చెరువయ్యే కరువులో బతుకుతూ మాలోని వాడివే నీవు, మాలోని వాడివే. దీనబంధువులంతా అడవి పాలైనారు, రాబంధులందరూ గద్దెలెక్కినారు, బందూకు నీ చేత పట్టించి అలా పట్టించినోళ్ళంతా ప్రజల శత్రువులన్న మాట మరిచిపోకు. మాలోని వాడివే, మా మనిషివే నీవు, మా మనిషివే నీవు, మా మనిషివే నీవు అంటూ చెరబండరాజు రాసినటువంటి ఆ గీతాన్ని కూడా మనం గమనించాలి. అలాగనే కమ్యూనిజంకు కాలం చెల్లిందనే వారికి సమాధానంగా మీ కానమోకు చెప్పేది ఏమిటంటే, భూమండలంపై మానవ జాతి ఉన్నంత వరకు మనుషుల్లో మానవత్వమును సమానత్వమును, దోపిడీ లేని మానవ సమాజమును నిలిపే ప్రక్రియనే కమ్యూనిజం. దానికి కాలం చెల్లేదేముంటుంది, ఆలోచించండి అంటూ కమ్యూనిస్టులు బూర్జువా పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి అంశంగా రంగనాయకమ్మ విరచిత అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించేందుకు గాను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.